నా పెళ్ళయ్యాక సగం ఆస్తి మాకివ్వాలని తాతయ్య వీలునామాలో రాశారు. మీరు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటున్నారు. నేను కోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. నా మీదే కేసేస్తారా? వాడు చెప్పింది నిజమే ప్రసాద్. వాడు కేసేస్తే మనం గెలవలేం. కోర్టులో పరువు పోతుంది. అనవసరంగా వాడిని రెచ్చగొట్టకు. ప్రస్తుతానికి ఇంట్లోకి రానిద్దాం. కోర్టులు కేసులు ఎందుకులే హర్ష? శుభమా అని పెళ్లి చేసుకొని వచ్చావు. కోడల్ని బయట నిలబెట్టడం ఎందుకు? ఇంట్లోకి రండి. ఆ మాట ఆయన్ని చెప్పమానండి. ఏమండి, అబ్బాయి ఇంట్లోకి వస్తానంటున్నాడు, రమ్మని చెప్పండి. తగలడండి, మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి. అసలు ఈ ఇంట్లోకి వెళ్ళడం అవసరం అమ్మా మనకి? నాకు ఈ ఇల్లు అవసరం. నాతో పాటు నువ్వు కోడలు ఉండటం అవసరం. అమ్మ దివ్య, ఇంతసేపు ఇంటి బయట నిలబెట్టినందుకు ఏమీ అనుకోకమ్మా. సీతాలు, అమ్మా వెళ్ళి హారతి తీసుకురా. అలాగే అమ్మా. రామ్మా. సీతాలు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఏంటి ప్రసాదు, అలా అరిచి ఇలా వచ్చేసావు? రాక అక్కడే ఉండే హారతి ఇమ్మంటావా? కూల్ ప్రసాదు, నీకు వయసు పెరుగుతుంది, కోపం తగ్గించుకోవాలి. ఫస్ట్ ఈ టాబ్లెట్ వేసుకో. నేను చెప్తున్నాను, నాకే టాబ్లెట్ అక్కర్లేదు. నేను చెప్తున్నాను, వేసుకో. ఇలా అరిస్తే నీ హెల్త్ ఏం కావాలి ప్రసాద్? నేను నా ఇల్లు, నా ఆస్తి, నా పేరు ఏమీ అక్కర్లేదని తెగతంపులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు నేను చచ్చానా బతికానా కూడా చూడలేదు. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయలేదు. ఇప్పుడు నేరుగా ఎవరితోనూ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి నా పెళ్ళ అంటూ ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. కుదరదు అంటే వీలునామా చూపించి నా మీద కేసు వేస్తాడంట. ఈ లాయర్ ప్రసాద్ రే ఛాలెంజ్ చేస్తున్నాడు వాడు. ఏదో కుర్రతనం, ఆవేశం కట్టెలు తెంచుకునే వయసు. ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని నన్ను కూడా అన్నాడు కదా. అవును, వాడికి ఎంత ధైర్యం ఉంటే అంత మాట అంటాడు. ఆ పనికి మాలిన దాన్ని చేసుకుని నేనేం సుఖపడ్డాను? దానికి పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు. నలుగురు అది పెళ్ళామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది ప్రసాద్, ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఇన్నాళ్ళు దాన్ని ఎలాగోలాగా మేనేజ్ చేశాను. ఇప్పుడు దాని కొడుకు తయారయ్యాడు. కడుపు మంట ఎంత మాటైనా అనిపిస్తుంది ప్రసాదు. అదే, ఏం చూసుకున్నా ధైర్యం, ఎందుకా గర్వం, ఎందుకా మిడిసిపాటు, ఏం సాధించాడని. ఆ వయసు అలాంటిది ప్రసాదు. వయసొచ్చిన కొడుకుని స్నేహితుల్లా చూడాలి, లేదంటే శత్రువవుతాడు. నా మాటకు విలువ ఇవ్వని వాడు ఎప్పటికీ శత్రువే. నా కొడుకు కాలేడు, కాడు.
నువ్వు కూడా అలా ఆవేశపడితే ఎలా ప్రసాదు? సాక్ష్యాలు లేకుండా వాదిస్తే కేసు గెలుస్తావా? ఆలోచించు. ఎంత కాదనుకున్నా వాడు నీ రక్తం. బయటికొచ్చి పలకరించు, వాళ్ళని ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదించమంటావు? ఆ పెళ్ళెవరో, దాని తల్లిదండ్రులెవరో, చదువేమిటో, కులగోతరాలేమిటో ఏమీ తెలియకుండా వాడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. ఏమని ఆశీర్వదించమంటావో చెప్పు. ఇప్పుడు నీకు అవన్నీ తెలియాలి అంతే కదా? వెళ్ళి ఆ అమ్మాయినే అడుగుదాం. నాకు అవసరమేమీ లేదు. నాకుంది. అప్పనంగా సగం ఆస్తి పోతూ ఉంటే చూస్తూ ఉండలేను. ఒకప్పుడు పౌరుషంగా ఇంటి నుంచి వెళ్లిన హర్ష కాదిప్పుడు. బయట తను గడిపిన జీవితం తనకి ఎంతో నేర్పించుంటుంది. లేదంటే నిన్నే ఎదిరించే ధైర్యం వచ్చుండేది కాదు. ఇప్పుడు ఆలోచించి ఆచి తూచి అడుగేయాలి ప్రసాద్. కోపం కాదు, లౌక్యం కావాలి. నా మాట విని బయటికి రా. దీపం వెలిగించి హారతివ్వమ్మా. వెంకటేష్, సీతాలు హారతి తీసుకోండి. అమ్మా దివ్య, అదిగో మీ మావయ్య చిన్నత్తయ్య వచ్చారు, వాళ్ళకి హారతి ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. మావయ్య గారు, అత్తయ్య హారతి తీసుకోండి. ఆగు. నువ్వెవరు? నీ తల్లిదండ్రులెవరు? నీ కులగోత్రాలేమిటి? ఆ వివరాలు చెప్పు. టెల్ మీ. నాన్నా, కొత్తగా పరిచయమైన మనిషిని ఏకవచనంతో సంబోధించడం సంస్కారం కాదు. అది మీ విలువ, గౌరవాన్ని తగ్గిస్తుంది. ఓహో, ముక్కు మోహం తెలియని అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను నేరుగా ఇంటికే తీసుకొచ్చావే, ఇది సంస్కారమా? నువ్విచ్చావా విలువ, గౌరవం? కూల్ ప్రసాద్. ఒక పెళ్లి చేయడానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, నిజమే. కానీ మనకు అదృష్టం లేదు. ఏం చేస్తాం చెప్పు? మీరంతగా బాధపడక్కర్లేదు పిన్ని. తను మంచి కుటుంబం నుంచే వచ్చింది. మనకంటే పెద్ద కుటుంబం, మనకంటే ఎక్కువ ఆస్తుంది, ఫారెన్లో చదువుకుంది. అది చెప్పాల్సిందే నువ్వు కాదు. సూర్యదేవరాజు ఐశ్వర్య గారు మా నాన్నగారు, అలివేలు మంగతాయారు మా అమ్మ. దురదృష్టవశాత్తు వాళ్ళిప్పుడు ప్రాణాలతో లేరు. అందుక అమ్మా పోయిన వాళ్ల పేర్లు చెప్పావు? ఆస్తేమైనా ఉందా, పోయిందా? కట్నం ఏమాత్రం తెచ్చావు? కట్నం తీసుకుని పెళ్లి చేసుకోలేదు పిన్ని, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మన ఆస్తిని అంతస్తును చూసి నిన్ను వల్ల వేసుకుని ఉండొచ్చు కదా. ఇది అందరు ఆడవాళ్లు అలా ఉండరు నాన్న.
మా పెళ్ళయ్యే వరకు తనకు నా అసలు పేరు కూడా తెలీదు. నేను ఒక అనాథనని చెప్పాను. హారతి కొండెక్కుతుంది మావయ్య గారు, దండం పెట్టుకోండి. సుమిత్ర, నీతో మాట్లాడాలి. ఆఫీస్ రూమ్కి రా. 10 నిమిషాలు ఆగిరా. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. అమ్మా నాన్న లేకపోయినా, పైసా కట్నం ఇవ్వకపోయినా ఇంత పెద్దింటికి కోడలివయ్యావు. కానీ ఈ అదృష్టం ఎక్కువ రోజులుండదు. కష్టపడి సంపాదించిందే ఉంటుంది. అలా అయితే ఈ పాటికి మీరెప్పుడో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి కదా పిన్ని. హర్ష, ఏంట్రా మాటలు? అననీలే అక్క, వాడు నా కొడుకే కదా. నన్ను కొడుకుగా, మా అమ్మను అక్కగా మీరు చూసుండుంటే ఈ ఇల్లు ఇంకోలా ఉండేది పిన్ని. కొత్త కోడలి ముందు పాత విషయాలు అవసరమా హర్ష? చూడమ్మా, నీ పేరేంటన్నావు? దివ్యభూనా. మీ మావయ్య గారికి కాస్త కోపం ఎక్కువ. ఆయన ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అంత అవసరం లేదు పిన్ని. తనతోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు హర్ష, తర్వాత బాధపడతావు. మా నాన్న కన్నానా? హర్ష బాగా మాటలు నేర్చుకున్నాడక్క. అవును, మీరెక్కడుంటారు? అక్కడే ఉంటాం. ఉంటారో ఉండలేరో. ముందైతే ఆ రూమ్ ఎలా ఉంటుందో వెళ్ళి చూడండి. ఏంటమ్మా, నువ్వింకా ఈ రూమ్లోనే ఉంటున్నావా? ఇది మీ రూమ్ అత్తయ్య? అవునమ్మా, నా రూమే. దీన్ని బెడ్రూమ్ అంటారా ఎవరైనా? స్టోర్ రూమ్లా ఉంది. చచ్చే వరకు ఇలాగే ఉంటావా? ఇక నీ జీవితం మారదా? నా తలరా తింటే హర్ష. దీన్ని ఆ దేవుడైనా మార్చాలి, లేదా నువ్వైనా మార్చాలి. అంత పెద్ద లాయర్కి భార్య అయి ఉండి మీరు ఇలాంటి గదిలో ఉండడం ఏంటి అత్తయ్య? చెప్పాను కదమ్మా, ఇది నా తలరాత.
మీరుండగా మావయ్య ఇంకో పెళ్లి ఎలా చేసుకున్నారత్తయ్య? తప్పు నాదేనమ్మా. నాకు చదువు లేదు, పెద్దగా తెలివితేటలు కూడా లేవు. ఆయనేమో పెద్ద లాయరు. వేళకు వండి పెట్టే భార్య ఉంటే సరిపోతుందా? ఇంకా చాలా విషయాలుంటాయి కదా. అందుకే ఆయనకు తగ్గ తోడు కావాలనిపించి భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. నిన్ను అమాయకురాల్ని చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారని చెప్పు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్యని నేనే కదా హర్ష. అసలు నిన్ను భార్యలా చూస్తున్నాడు ఆయన, పని మనిషిలా చూస్తున్నాడు. అందుకే ఆ రోజు నాతో వచ్చేయమన్నాను. ఎన్ని బాధలు అవమానాలు ఎందుకు పడుతున్నారత్తయ్య? ఈయనతో పాటు వచ్చేసి ఉండొచ్చు కదా. కట్టుకున్న భర్తను వదిలేసి ఎలా రమ్మంటావమ్మా? కన్న కొడుకు పిలిస్తే రావచ్చుగా. నాకు నిన్నిచ్చిందే ఆయన, నా దేవుడు ఆయన. నిన్ను బ్రతికినా చనిపోయినా ఆయన పాదాల దగ్గరే. ఆడదానికి 5వ తరవేరా ఐశ్వర్యం, ఆనందం. నువ్వు మారవమ్మా, మారు. ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే ఆ దేవుడికి దండం పెట్టాలి. అవునత్తయ్య, ఇన్ని అవమానాలు పడుతూ బాధలు భరిస్తూ ఎవ్వరూ ఉండలేరు. మీరు నిజంగా గ్రేట్. మీరు కూడా ఏంటండి ఆవిడ్ని ఎంకరేజ్ చేస్తున్నారా? ఆంటీ గురించి పక్కన పెట్టండి, మీ సంగతి ఏంటి? ఆంటీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉందని తెలిసి కూడా ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆంటీ మీతో రానన్నారు, ఓకే, మీరుండిపోవాలి కదా. అందుకు కారణం కూడా నేనేనమ్మా. ఆ రోజు ఏం జరిగిందంటే, భువన తరపు బంధువులు ఇంటికొచ్చారు. కాఫీ తీసుకురావడానికి ఎంత టైం ఏంటి? త్వరగా తీసురా. తెస్తున్నా. క్షమించండి, పొరపాటున జారిపోయింది. షిట్! ఎంత పని చేసావ్! ఇప్పుడే ఆ శారీ కాస్ట్ ఎంతో చెప్తుంది, అప్పుడే దాన్ని పాడు చేస్తావా? కళ్ళు నెత్తలి పెట్టుకుని సర్వ్ చేస్తున్నావా? ఇట్స్ ఓకే పోనా, ఏదో పొరపాటును చేయి జారుంటుంది. పొరపాటేంటి గోవర్ధన్? పలానా లాయర్ గారింటికి వెళ్తే శారీ పాడు చేశారని పాపం సరోజ ఫీల్ అవ్వదు? ఆయన పరువు ఏం కావాలి? ఈ విషయం బయట తెలిస్తే ఆయన తలెత్తుకోగలరా? కాళ్ళు చేతులు పనిచేయట్లేదా? ముసల్దానం అయిపోయావా? ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఎలా ఉండాలో, ఎలా సర్వ్ చేయాలో కూడా తెలియదా నీకు? అసలు ఎవరి వీడా? మా పనమ్మాయి సరోజ. చేత కానప్పుడు పనులు చేయడానికి ఎందుకు వస్తారు? మా పరువు తీయడానికి కాకపోతే. ఎవరు పని మనిషి? బాబు, నువ్వు లోపలికెళ్ళి బాబు. నువ్వు ఉండమ్మా. ఏమిట్రా అరుస్తున్నావు? కట్టుకున్న భార్యను పరాయి వాళ్ల ముందు పని మనిషి అని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా నాన్న?
ఏకులా వచ్చి మేకులా అయినట్టు క్లయింట్గా మా ఇంటికి వచ్చి మా నాన్నకు సెకండ్ వైఫ్ అయ్యారు మీరు. మీరు కూడా మా అమ్మను పని మనిషి అంటున్నారా పిన్ని? బాబు హర్ష, తప్పురా, అలా మాట్లాడకూడదు. నిన్ను పని మనిషి అండవు తప్పు కాదా అమ్మా? నీ ఇంట్లోనే నువ్వు పరాయి మనిషి అవ్వడం తప్పు కాదా? నువ్వు అనుభవించాల్సింది ఈ రాక్షస్ అనుభవిస్తోంది, అది తప్పు కాదా? ఇంటికొచ్చిన అడ్డమైన వాళ్ళ ముందు నిన్ను అవమానించడం తప్పు కాదా? సునీల్ సునీల్ సునీల్